నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈరోజు 31వ తారీఖు సార్, శనివారం, మే నెల 2025. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉన్నాను. కలకత్తాలో ఈ కారు ఇక్కడ ఉంది సార్. ఈ కారు మొదటిసారిగా మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సార్. మీ సపోర్ట్తో ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. సుబ్రహ్మణ్యం ఎవరికి తెలియదు. కేవలం మీ సపోర్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది 2014 సార్. 2014 హోండా బ్రియో. 22,000 తిరిగింది సార్. సార్, ఇంత తక్కువ తిరిగిన కార్లు ఎంత కష్టపడుతున్నాను తెలుసా సార్. ఎండలో తక్కువ తిరిగినవి మీకు ఇవ్వాలి. ఒక ఒరిజినల్ రీడింగ్ సార్. ఈరోజు ఉదయం ఫోన్ చేశారు. చాలా ఫోన్లు వస్తున్నాయి. అసలు బుర్ర పాడైపోతుంది సార్. చాలా ఫోన్లు వస్తున్నాయి. అయితే ఓపికగా చెప్తున్నాను. నాకు ఓపిక ఎక్కువే. మీరు ఫోన్ చేయండి, నేను మీకు దేని గురించి నేను చెప్తాను. సార్, ఇంత తక్కువ రీడింగ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అడుగుతున్నారు. అడగడంలో తప్పు లేదు. కానీ 100% ప్రతి కారుకి సర్వీస్ ఇష్టం ఉన్న కారు ఇస్తాం సార్. మధ్యలో 1-2 సంవత్సరాలు వెళ్ళకపోతే షోరూంలో వాళ్ళు ఊర్లో లేకపోతే ఏదో అనివార్య కారణాల వల్ల. కానీ 100% షోరూంలో చేయించిన కార్లే మనం అమ్ముతున్నాం సార్. మనం బయట చేయించిన కార్లు మీరు ఎంత మంచోళ్ళైనా సరే నేను అమ్మమంటే నేను అమ్మట్లేదు. కాబట్టి ఇది ఫస్ట్ ఓనర్ కార్ సార్. 22,000 తిరిగింది. 2014 హోండా బ్రియో. ఎస్ సార్, మాన్యువల్ పెట్రోల్ వెహికల్. చాలా క్వాలిటీ ఉన్న కారు సార్. మీరు క్వాలిటీ కావాలి, తక్కువ తిరిగిన కారు కావాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి సార్. ఇది మాత్రం వాస్తవం. ఇండియాలో ఎక్కడైనా సరే నాణ్యమైనది కావాలంటే కొద్దిగా డబ్బులు పెట్టాలి సార్. కాపీ షూ 2,000కు దొరుకుతుంది. కాపీ షూ 20,000 ఉంది. మీరు అది అర్థం చేసుకోండి. రెండు ఒకలాగే ఉంటాయి, బట్ క్వాలిటీ ఉంటుంది. ఇంత మంచి కారు పెడుతున్నాను. స్విఫ్ట్ డిజైర్ సార్. ఎంత బాగున్న కారు సార్. అలాంటి కారు మీరు మిస్ చేసుకుంటున్నారు. 10,000 5,000 దగ్గర మీరు ఆలోచిస్తున్నారు. అలాంటి కారు కొనలేరు సార్. 30,000 తిరిగిన 50,000 తిరిగిన కార్లు స్విఫ్ట్లు ఎక్కడ కూడా దొరకట్లేదు. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కూడా ఉంది. ఆ కారు కూడా ఇక్కడ తెచ్చేసాను సార్. ఈ ఏరియాలోనే 2 కార్లు ఇక్కడే తీసేస్తాను వీడియో. ఓకే, 2014 సార్. 22,000 తిరిగింది. మీకు కార్ అంతా వీడియో చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. కార్ అయితే చిన్న చిన్న టచ్అప్లు అన్నీ చేపిచ్చేసారు. ఎందుకంటే మనకి ఫోన్ చేసి చెప్పినప్పుడే చెప్పేస్తాము. ఇక్కడ అలవాటు సార్. ఏ కార్ అయినా సరే టచ్అప్లు ఉంటే చేపించి నీట్గా పెట్టేసి కారు అమ్ముతారు. మనం ఒకవేళ మేము చేయించాలన్నా కూడా మేము చెప్తాం అది చేయించనన్నారని. సిఆర్ టైర్లు ఉన్నాయి సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. టైర్లు అయితే కొత్త టైర్లే సార్. సీల్ టైర్లే ఉన్నాయి. టైర్లు అయితే ఇంకేం చూసుకోక్కర్లేదు. ఈ టైర్ అయితే జోకర్ బాగుంది. బ్లూ కలర్ సార్. గ్లాస్ ఒరిజినల్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్. సీట్ కవర్స్ 100% సార్. కొత్త వేసి పెట్టారు. ఈ మధ్యన వేసారు సార్. ఇదిగోండి, ఈ మార్కులు కూడా పోలేదు. పెన్సిల్ మార్కులు చాలా ఫోమ్ కట్ట పెట్టించి నీట్గా చేపించారు. చక్కగా కార్ అయితే ₹1 పెట్టుబడలేదు. మనం ఇచ్చే కార్లన్నీ కూడా ఇలా చేయించమని చెప్తాం. చేయిస్తేనే మనం కార్ ఇస్తాం సార్. చేయించనన్నా కారు బాగుంటే పెడుతున్నాను వీడియో. బ్రాండ్ న్యూ సీట్ కవర్లు సార్. చక్కగా బ్లాక్ అండ్ వైట్ మ్యాచింగ్ చేసుకున్నారు. బాగుంది. యాంటీనా ఉంది. డోర్ ప్యాడ్ కూడా నీట్గా ఉన్నాయి సార్. డోర్ ప్యాడ్స్ కూడా ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ లేదు. సీల్స్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. డోర్స్ బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్. ఒరిజినల్ పిల్లర్స్ అన్ని కూడా ఒరిజినల్ సార్. చెక్ చేసినయే. డోర్స్ మాత్రం చాలా 22,000 తిరిగిందంటే షోరూంలో డోర్ తీసేస్తే ఏ సౌండ్ వస్తుందో అదే సౌండ్ వస్తుంది. ఎవరు కొనుక్కున్న అదృష్టవంతులు సార్. ఎందుకంటే ఇంత తక్కువ తిరిగిందంటే కార్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. చక్కగా సీల్ టైర్లు వేసి పెట్టారు కార్కి. ఎటువంటి ఇబ్బంది లేదు. 2023లో వేశారు ఈ టైర్లు సార్. 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 23లో వేశారు. బ్రియో పెట్రోల్ వెహికల్, ఎస్ వేరియంట్. ఎంత బాగుంది సార్ కార్ అయితే. ఇలాంటి కార్లు సార్ చిన్న ఫ్యామిలీకి ఎన్ని సంవత్సరాలు తిరిగినా రిపేర్లు రావు సార్. ఇంపార్టెంట్.
లోపల బూట్ చాలా నీట్గా ఉంది. స్టెప్ని కూడా మీకు 90% స్టెప్ని ఉంది సార్. స్టెప్ని కూడా చాలా నీట్గా వాడారు, చాలా చక్కగా ఉంది. ఇంటీరియర్ బాగుంది సార్. డిక్కీ అంతా ఒరిజినల్ సార్. చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ కార్కి. ఎక్కడ చిన్న డెంట్ కూడా లేదు. ఎంత గ్లాస్ వస్తుంది కదా, మీకు తెలుసు కదా. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. హెడ్ లైట్స్ అన్ని కూడా చాలా నీట్గా ఉన్నాయి. 22,000 తిరిగిందంటే కారు ఏమి నలుగు ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఏమీ నలగలేదు కారు. టైర్స్ ఏకదమ్ బ్రాండ్ న్యూ టైర్ సార్. టైర్లు అయితే చూసుకోక్కర్లేదు, టైర్లు అన్నీ కూడా బాగున్నాయి. బ్యాక్ లెఫ్ట్ ఒరిజినల్ గ్లాసు, బ్యాక్ లెఫ్ట్ ఫ్రంట్ ఒరిజినల్ గ్లాసు, లెఫ్ట్ ఫ్రంట్ గ్లాసు ఒరిజినల్ గ్లాసు. బ్రాండ్ న్యూ కార్ సార్. కార్ అయితే బ్రాండ్ న్యూ సార్. ఇది మీరు ఆలోచించుకోండి. ఎంత బాగుంది చూడండి. 22,000 తిరిగిన కార్ అంటే అసలు ఏం నలిగి ఉంటుందండి కార్. ఇది 100% కండిషన్లో ఉంటుంది. టైర్స్ అన్నీ బాగున్నాయి. టైర్స్ గురించి మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. 5 కూడా బ్రహ్మాండమైన టైర్స్, చాలా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. బంపర్ టు బంపర్ మీకు లైవ్లో అలా చూపిస్తున్నాను. ఒరిజినల్ సార్, ఎక్కడ రీప్లేస్మెంట్స్ అవ్వలేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కారు. ఓకే సార్. $23,000 సార్. సారీ, 22,000 అని చెప్పాను. 23,000. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. క్లచ్ బాగుంది, గేర్ షిఫ్ట్ బాగుంది. స్టీరింగ్ చాలా స్మూత్గా ఉంది సార్. వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్కి. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. బాగుంది సార్. ఏసీ చిల్డ్గా ఉంది సార్. హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. 4 పవర్ విండోస్ సార్. రైట్ లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. గ్లాసు 4 గ్లాస్ లాకు. ఇంజిన్ రూమ్ చూడండి సార్. రైట్ సైడ్ ఆప్రాన్ చూడండి, ఒరిజినల్ పేస్టింగ్తో ఉంది. బెడ్ ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు. ఇంజిన్ సౌండ్ లెస్ సార్, అసలు సౌండే లేదు, అంత స్మూత్గా ఉంది. హోండా అంటే ఒక రిలయబుల్ ఇంజిన్. రైట్ సైడ్లో ఆప్రాన్ ఒరిజినల్ పేస్టింగ్, ఎక్కడ రస్ట్ కానీ ఏమీ లేదు సార్. బ్యాటరీ కండిషన్ బాగుంది, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజీలు లేవు. ఇంజిన్ ఆయిల్ కూడా బాగానే ఉంది సార్. ఇంజిన్ రూమ్ అంతా చాలా నీట్గా ఉంది సార్. మెయింటెనెన్స్ బాగుంది. బానెట్ పేస్టింగ్ చూడండి, ఒరిజినల్ రోబో పంచింగ్ సార్. ఎక్కడ ఎటువంటి హిట్టింగ్ కానీ డెంటింగ్ కానీ ఏం లేదు. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్, చాలా నీట్గా ఉంది. ఓకే సార్, చూశారు కదా, కార్ అంతా క్వాలిటీ ఉంది సార్. 2014 23,000 తిరిగినటువంటి ఒరిజినల్ కారు సార్. ఆల్ గ్లాసులు ఒరిజినల్, ఎక్కడ పెయింట్ పడలేదు, క్వాలిటీ ఉన్న కారు. దీని ప్రైస్ 2,65,000 సార్. 2,65,000, 23,000 తిరిగిన కారు సార్. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు కిలోమీటర్ కంపేర్ చేయండి సార్. ఫస్ట్ ఓనరు కిలోమీటర్ కంపేర్ చేయండి, చేసి కారు కొనుక్కోండి సార్. ఏదో 2 లక్షలకు వస్తుంది కదని చెప్పి 1,80,000, లక్ష తిరిగిన కార్లు కొనుక్కోవడం వల్ల ఉపయోగం లేదు సార్. దొరకకపోతే అలాగే కొనుక్కుంటాం, గతంలో దొరికేవి కాదు. ఇప్పుడు నేను నాలాంటి అనేక మంది యూట్యూబర్స్ మంచి కార్లు ఇస్తున్నారు. ఒక నిమిషం అండి, అనేకమైన మంచి కార్లు ఇస్తున్నారు సార్. మీరు కంపేర్ చేయండి. క్వాలిటీ అంటే ఇంజిన్ లైఫ్ మీకు కిలోమీటర్ని బట్టి ఆధారపడి ఉంటుంది సార్. ఇది మీ అందరికీ తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది కూడా అక్కడ పెట్టాను, 4D స్పోర్ట్. అది కూడా నేను వీడియో తీస్తాను సార్. అది కూడా తక్కువలోనే ఉంది.
ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తే, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి సార్. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్.